అందరికీ నమస్తే. తెలంగాణ మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాలు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి లతాదేవి గారు అలియాస్ లతక్కతో ఉన్నాము. అక్కడ చెప్పండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు దాని మీద స్పందించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాము. అక్రమంగా కొంతమంది డాక్టర్స్ కడుపులో ఉన్నది అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి గర్భ నిర్ధారణ టెస్టులని అక్రమంగా చేసి వారిని అమ్మాయి అయితే వెళ్ళి ఒక డాక్టర్ కన్సల్ట్ అయ్యి చంపేస్తున్నారు. ఇది చాలా దారుణము. ఇది సమాజానికి రేపు స్త్రీ మనుగడకే రేపు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే 100 పురుషులుంటే 93 స్త్రీలు ఉన్నారు. ఇప్పటికే అమ్మాయిల మీద పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని లేకుండా అత్యాచారాలు ఆగడాలు ఆగకుండా పోతున్నాయి. ఇలానే కొనసాగితే రేపు సమాజానికి మనుగడకే ఒక విచ్ఛిన్నకరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము ఈరోజు మహిళా సమైక్య NFIW ఖమ్మం జిల్లా సమితి చెప్పదలుచుకున్నాం. భ్రూణ హత్యలకు సంబంధించి ఈ రోజున అమ్మాయిలు అబ్బాయిలు సమానత్వాన్ని కోరుకునే ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా అమ్మాయిల్ని భ్రూణ హత్యలు చేసి చంపుతున్నారంటే మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. ఇలాంటి టెక్నాలజీ ఎంత పెరిగినా కానీ స్త్రీ పరిస్థితి ఎక్కడ వేసిన కొంగలు అక్కడగానే ఉంది. కాబట్టి భ్రూణ హత్యలు కడుపులో ఉండగానే అమ్మాయి అనగానే చంపేస్తున్నారు. దీనికి కారణము పేదరికము, ఆర్థిక స్థితిగతుల వల్లనే ఈ అమ్మాయిలు అనగానే వారికి ఉన్న ఇబ్బందుల్ని మనసులో పెట్టుకుని అమ్మాయిలకి మనం పెంచలేమని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని అమ్మాయిలు ఈరోజు భ్రూణ హత్యలు చేసి చంపేస్తున్నారు. ఆడపిల్లలకి చదువు అవసరం అంటారా? ఆడపిల్లలకి చదువు అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానత్వం కోసం కోరుకునే ఈ మహిళా సమైక్య ఈ రోజున ఇద్దరు సమానంగా చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రేపు జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. గృహహింస మీద స్పందించండి. గృహహింస ఈ రోజున కుటుంబ వ్యవస్థ చూసుకుంటే చిన్న భిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరు సమానమని కోరుకునే ఈ రోజుల్లో పురుషాధిపత్య సమాజంలో మహిళ ఆ కుటుంబము ఇబ్బంది పెట్టే స్థితిలో ఈ రోజున ఆమె వేరే వెళ్ళిపోవాల్సి వస్తుంది. విడాకులకి దారితీస్తుంది ఈ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు. కాబట్టి ఈ రోజున గృహహింస అనేది ముఖ్యంగా ఈ చట్టం అనేది రూపకల్పన చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. చెప్పండి, డైవర్స్ రేషియోస్ పెరుగుతున్నాయి, కోర్టు నిండా కేసులు ఉంటున్నాయి. గతంలో ఇన్ని డైవర్స్ ఉండేవి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావటమేనా, మహిళా సాధికారత పెరగటమా, లేకపోతే అండర్స్టాండింగ్ లేకపోవటం భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుంది? మహిళా సాధికారత అవసరము. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇద్దరు కుటుంబంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఒకరికొకరికి సమన్వయం లేకపోవటం, ఇద్దరికి ఓపిక లేకపోవటం, నేనే ఈ పని చేయాలా నేను ఈ పని చేయకూడదా అని చెప్పేసి ఈ భార్యాభర్తల మధ్య కొంచెం అగాధం అనేది ఏర్పడుతుంది. దానికి అనేక కారణాలు కావచ్చు. పిల్లల విషయంలో కానీ, లేకపోతే ఈ కుటుంబంలో చేసే పనుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ విషయంలోనే సరే ఇద్దరికి సమన్వయం పాటించి ఇద్దరు ఒకరికొకరు సహకారంతో పని చేసుకుంటే ఈ కుటుంబం ముందుకు పోతుంది. కానీ నేను ఎక్కువ నేను తక్కువ అనుకుంటే ఇలాంటి అవరోధాలు ఏర్పడి ఇది ఎక్కువగా తీవ్ర స్థాయికి వెళ్ళి విడాకుల స్థాయికి వస్తుందని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాను. సమాన పనికి సమాన వేతనం అవసరం అంటారా? సమాన పనికి సమాన వేతనం. ఎందుకంటే పురుషుడి కంటే స్త్రీ ఎక్కువ పని చేస్తుంది. ఇప్పుడు అదే మనం చూసుకుంటే గ్రామ సీమల్లో వ్యవసాయ కూలీలు ఉన్నారు, ఎక్కువ పని స్త్రీయే చేస్తుంది. పొలాలకు వెళ్ళి మగవాళ్ళ కంటే ఎక్కువ పని చేస్తున్నా కానీ సమాన పనికి సమాన వేతనం అనేది ఇప్పటికి కూడా రూపకల్పన చేయలేదు. కాబట్టి ఆ చట్టాన్ని సవరించి సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని చెప్పి మేము మహిళా సమైక్యగా కోరుకుంటున్నాం. నేను అంటున్నాను, చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో, పెళ్ళైన తర్వాత భర్త సంరక్షణలో, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకు సంరక్షణలో పెరిగితే సరిపోతుంది కదా. మహిళలకు హక్కులు అవసరం అంటారా? మహిళలకి తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో మహిళలకు హక్కులు అవసరము. ఎందుకంటే మహిళలు ఆ రోజు నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా ఒకరి సంరక్షణలో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకు కూడా స్వయం ప్రతిపత్తి అనేది అవసరము. తను కూడా తన కాళ్ళ మీద తను బ్రతకగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆకాశం నుంచి చూసుకుంటే కింద స్థాయి వరకు కూడా మహిళ అనేది అన్ని రంగాల్లో ప్రయాణిస్తుంది, అన్ని రంగాల్లో రాణిస్తుంది. కాబట్టి మహిళకి స్వయం ప్రతిపత్తి అనేది అవసరము. మహిళలకు సంబంధించి అనేక చట్టాలు చేసినా కూడా డౌరీ యాక్ట్ మీద చెప్పండి. డౌరీ యాక్ట్ అంటే ఇప్పుడు మనం అది మన సమాజంలో మనుషుల్లో మార్పు రావాలి, కుటుంబాల్లో మార్పు రావాలి. మా అమ్మాయి కంటే మించిన వాళ్ళు, మాకంటే ఆర్థిక స్తోమత కల వాళ్ళు రావాలని చెప్పేసి వీళ్ళు ఎంతో కొంత డబ్బు ఇస్తే అలాంటి సంబంధాలు వస్తాయని చెప్పేసి మనం ఏర్పరచుకునే ఆటంకాలు తప్ప ఇది డౌరీ యాక్ట్ చట్టం అనేది అది అమల్లో లేదు. కాకపోతే ఆస్తి హక్కులో సమాన ఆస్తి హక్కు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ఆస్తి హక్కుని ఆస్తులు సగం ఇవ్వకుండా ఎంతో కొంత పెళ్లి రూపంలో మరి పసుపు కింద ఇవ్వటం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు వరకట్నాలు అనేవి చాలా తక్కువైపోయినాయి. ఆడపిల్లలకు చదువు అవసరం అంటారా?
ఆడపిల్లకి చదువు ముఖ్యంగా అవసరం. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో, ఇప్పుడున్న ఈ ఆర్థిక పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ సమాజ పరిస్థితుల్లో మహిళకు ఎంతైనా చదువు అవసరమో. ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలబడి ఆర్థిక స్తోమతని, కుటుంబాన్ని పోషించగలిగే పరిస్థితిలో మహిళ ఉంటేనే ఆ కుటుంబం అనేది డెవలప్ అవుతుంది, సమాజం డెవలప్ అవుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడతాయి. మహిళకి తప్పనిసరిగా చదువు అనేది ముఖ్యంగా అవసరం. మహిళా సాధికారత అంటే మహిళలు, ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అంటున్నారు. అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అంటే మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే ఇప్పుడు రాజ్యాంగం ఏర్పరచుకున్నది మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమైన ఒక రాజ్యాంగాన్ని మనం ఏనాడో అంబేద్కర్ రచించారు. దాంట్లో సమాన పురుషులు స్త్రీలు అనేది సమానమని కోరుకున్నాంలే. కానీ ఇప్పుడు సాధికారత అంటే ఒక ఏదో ఆడవాళ్ళ గొప్ప, ఆడవాళ్ళు ఎక్కువ కావాలి, లేకపోతే ఏదో కావాలి, పొలాలు కావాలి, చేలు కావాలి, ఆస్తులు కావాలని కాదు. అసెంబ్లీలో, పార్లమెంట్లో రాజ్యాంగంలో 33% రిజర్వేషన్ అనేది, 50% రిజర్వేషన్ అనేది సక్రమంగా అమలు చేస్తే స్త్రీ కూడా బయటకు వచ్చి రాజ్యాంగ విధానాలు ఏంటి, మనం ఎలా పరిపాలించాలి, దేశాన్ని, రాష్ట్రాన్ని, ఊరిని ఎలా పరిపాలించాలనేది రాజ్యాంగంలో ముఖ్యమైన పాత్ర కల్పించాలని, అదే మహిళా సాధికారత. స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్స్ ఇస్తే భర్తల్ని, కొడుకుల్ని సమావేశాలకు పంపిస్తున్నారు. సాధికారత సాధ్యమేనా ఇలాంటి పరిస్థితుల్లో? సాధికారత అంటే అది మనుషుల్లో, అదే పురుషాధిపత్య సమాజంలో మనం ఉన్నాం కాబట్టి పురుషాధిపత్య సమాజంలో మహిళలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ వాళ్ళు చైతన్యవంతులు అయిన రోజున వారికి వారే మనం పరిపాలించాలి, మన భర్తలు కాదని చెప్పేసి ఒక చైతన్యం అనేది మహిళల్లో కావాలి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో.